బీసీలు బల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం పంచాయతీ ఎంపీటీసీలో 33%, జెడ్పీటీసీలో 38.4%. ఎస్టీ తాండాలు పెసా గ్రామాలు తీసేస్తే ఇంకా ఎక్కువ. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5% సీట్ల విజయం. కొన్ని జిల్లాల్లో 40%, మరికొన్ని చోట్ల 50% పైగా. 42% అమలైతే మరింత పెరిగిన బీసీల ప్రాతినిధ్యం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 36%, ఏపీ నేమంటూ చూస్తా ఉన్నాం. సో ఏదో పెద్ద బీసీలకు ఏదో ప్రాతినిధ్యం ఇచ్చినట్టు ఈరోజు పెద్ద బీసీలు బల అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ ఉంది. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 70 సీట్లు కేటాయించారు. జనరల్ స్థానాల్లో మరో 74 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఇక్కడ బీసీ సర్పంచ్ సంఖ్య 140. అంటే గ్రామ పంచాయతీలో బీసీ ప్రజాప్రతినిధులు 54.75%. ఇదే జిల్లాలో ఎంపీటీ స్థానాలు 130 ఉండగా వాటిలో బీసీలకు 37 కేటాయించారు. మరో 39 జనరల్ స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. వెరసి బీసీ ఎంపీటీల సంఖ్య 76కు, వారి శాతం 50కు చేరింది. జెడ్పీటీ సీట్లు 13 ఉండగా వాటిలో 4 రిజర్వ్ చేశారు. మరో 2 జనరల్ సీట్లో విజయం సాధించారు. జిల్లాలో జెడ్పీల సంఖ్య 6కు, మొత్తం సీట్లలో వారి శాతమే 46.15% చేరింది. ఈ జిల్లాలలో అన్ని ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువే అంటూ చూస్తా ఉన్నాం. సో ఇటు సర్పంచ్ల విషయంలో కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీ విషయంలో బీసీలకు ప్రాతినిధ్యం పెరగాలనేదే ఇక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ యొక్క లక్ష్యం. ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 42% ఖచ్చితంగా ఇస్తుంది, మీరు కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అని వాళ్ళకి ఇష్టం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి మాత్రం సిద్ధమైంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలుగా 175 బీసీలకు రిజర్వ్ అయ్యి మరో 107 జనరల్ స్థానాలను వారు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం బీసీ సర్పంచ్ సంఖ్య 282. అంటే పంచాయతీలో బీసీ సర్పంచ్ ప్రాతినిధ్యం 43.58%. ఎంపీటీసీల స్థానాలు 295 ఉంటే అది బీసీలకు 61 కేటాయించారు. మరో 71 జనరల్ స్థానాలు గెలవడంతో వారి సంఖ్య 132, అది 44.74% పెరిగింది. ఇక జిల్లాలో 20 జెడ్పీసీలకు 5 బీసీలకు కేటాయించగా మరో 3 జనరల్ స్థానాలు విజయం సాధించారు. జెడ్పీసీలో వారి ప్రాతినిధ్యం 32%కి చేరింది. అంటే సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీసీ తగ్గుతా పోతా ఉంది. ఇక అసెంబ్లీలలో అసలు లేదనే విషయం తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా బీసీలు చట్టసభలో అడుగుపెట్టాలి. సర్పంచులు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అయిపోయినాయి. ఇక మనం చేయాల్సింది చట్టసభలలో అడుగుపెట్టాలి. ఆ చట్టసభలో అడుగుపెట్టినప్పుడే ఇక్కడ అన్ని రంగాల్లో ఆయా కులాలు బాగుపడతాయి అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం మిత్రులారా.